టైం ఇవ్వాలి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ Yeah. మేకింగ్ ది గవర్నమెంట్ టు యాక్ట్ స్విఫ్ట్లీ అనే దానికి. Yeah. ఒకటేమంటే యాక్చువల్లీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేరాడో దాని పరిణామం వల్ల చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఒక రకంగా వాళ్ళేమో ఒక రైతాంగాన్ని యొక్క మేలును కోరి రైతాంగానికి ఏం చేస్తే లాభం జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్ కి రాజకీయ రంగు పులుమడం వల్ల ముఖ్యమంత్రి చాలా అప్రతిష్ట పాలైనాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి భాష నచ్చకపోగా ఆయనకు కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడినాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినారు కూడా. కలిసిన తర్వాత అక్కడ కూడా ఈ టాపిక్ డిస్కషన్ వచ్చింది. ఇది ఇట్లా అని మరి మీరు చెప్తున్నది సాధ్యమేనా అది ఇది అని అన్న తర్వాత మనకున్న సమాచారం వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజ్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఎన్ ఒపీనియన్. ఇంకా ఈ విషయాన్ని సాగదీయడం అర్థం లేదు, ఏదో ఒక విషయం లోపల క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇంత ఇంజనీరింగ్ బాడీ రిటైర్డ్ ఇంజనీర్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ఇచ్చినటువంటి అభిప్రాయము ఏ రకం కూడా పనికిరాదు, ఇది చెత్తబుట్టిలో దాఖలు చేయాల్సిన కాగితం అని అనడము, వాళ్లను బొక్కలు వేస్తా అనడము, మీరు బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని అనడము, ఇది రాజకీయంగా మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేసినాడు. దాంతో ముఖ్యమంత్రి కూడా కొంత మెత్తపడ్డట్టుగా మనకి సమాచారం ఉంది. రెండోది ఏంటంటే నేను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినాను యాజ్ ఎ ఫార్మర్ హెయిలింగ్ ఫ్రమ్ చెన్నూర్. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నాకు కూడా భూమి ఉంది. అయితే నేను ఒక సామాన్య రైతుగానే ఒక రిట్ పిటిషన్ వేసినాను. ఏమని, అనవసరమైన రాద్ధాంతాన్ని రాజకీయం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. తర్వాత ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు జీవితంలో ఎప్పటికీ పనికి రాదు, ఇది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని అనలేదు. సర్టెన్ డిఫికల్టీస్ హావ్ బిన్ ఫౌండ్, డిజైన్ డిఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మెయింటెనెన్స్ O&M ఎఫర్ట్స్ సరిగా చేయకపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పైర్స్ కుంగినాయి. వాటిని రిపేర్ చేయడానికని వాళ్ళు ఒక నిర్ణీత వ్యవధితోని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మాకు గత ప్రభుత్వం చాలా అప్పులను మా మీద తోసింది, మేము చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రాజెక్టు రిపేర్ వర్క్ చేసే పరిస్థితి మాకు లేదు, తర్వాత రుణమాఫీ ఇతరాలు అవి ఇవి అనేటువంటి సాకులు చూపెట్టేసేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపేర్ వర్క్ ను కావాలనే పక్కకు పెట్టింది. తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణకు దిగినాడు. కాళేశ్వరం కూలేశ్వరం అయింది, లక్షల కోట్ల వేస్ట్ వృధా అయింది, తర్వాత వాళ్ళు చాలా బొక్కినారు అట్లా అని. సో ఈ పొలిటికల్ నెరేటివ్ ను బిల్డప్ చేయడానికి, దాని క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఉండడానికని చాలా క్రూయల్ స్ట్రాటజీతో, చాలా శకుని ఆలోచనలతోనే ఈ ప్రాజెక్టు రిపేర్ వర్క్ ను డిలే చేసినారు. తర్వాత మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఫుల్ రిపోర్ట్ లో ఎట్ పేజ్ 106 లోపల ఒక లెటర్ ఉంది సార్. ఈ లెటర్ వచ్చేసేసి ది మెంబర్ సెక్రటరీ టు ది కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ న్యూఢిల్లీ వారు రాసినారు. ఇది ఎప్పుడు రాసినారు, 11 అక్టోబర్ 2024 రాసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ లెటర్ లోపల మీరు కాళేశ్వరం ఆ మేడిగడ్డ రిపేర్ వర్క్స్ సంబంధించి మేమైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చినామో దాని ప్రకారంగా కనుక ఇఫ్ యూ అడర్ టు దట్ టైం షెడ్యూల్ 2024 జూలై వరకే ప్రాజెక్టును మళ్లీ యూటిలైజేషన్ కు చేసే అవకాశం ఉండింది. మేం చెప్పిన దానికి వ్యతిరేకంగా మా పరీక్షలు సజావుగా సాగకుండా ఉండడానికి గాని గ్రౌటింగ్ అట్లాంటి పనులు చేసినారు, అది మీరు చేయాల్సింది కాదు. ఇప్పటికైనా మీరు షెడ్యూల్ గనక స్టిక్అప్ అయితే వీ కెన్ రిపేర్ దట్ వర్క్ అనేటువంటి లెటర్ వాళ్ళు రాసినారు. అందులో ఒక పర్టికులర్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఏం రాసినారు, ది